తెలుగమ్మాయి నిఖిత అమెరికాలో దారుణ హత్యకు గురయ్యారు. నిఖిత స్నేహితుడైనటువంటి అర్జున్ శర్మ నిఖితను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే నిఖిత తండ్రి మాత్రం నిఖిత తనతో చివరిసారిగా మాట్లాడినటువంటి మాటలను గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆ తర్వాత అర్జున్ శర్మతో నిఖితకు ఉన్నటువంటి నగదు లావాదేవీల విషయంలోనే ఈ హత్య జరిగి ఉండొచ్చు అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఘటనకు కారణం ఏంటనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. నిఖిత హత్య కేసు ఇప్పుడు నిజంగా సంచలనంగా మారింది. మేడం, నిఖిత స్నేహితుడైనటువంటి అర్జున్ శర్మ నిఖితను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ రకంగా దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. అయితే నిఖిత తండ్రి మాత్రం నిఖిత తనతో చివరిసారిగా ఫోన్లో మాట్లాడిన సంభాషణలను గుర్తు చేసుకొని కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా నగదు లావాదేవీల విషయంలోనే ఈ హత్య జరిగి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అసలు ఈ ఘటనలో ఏం జరిగి ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఎంఎస్ చేయడానికి పిల్లలు అక్కడికి వెళ్తున్నారండి. అక్కడికి వెళ్తూ ఉన్న క్రమంలో ఇంతకు ముందంతా ఎలా ఉండేదంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా పిల్లల్ని ఎంఎస్ చేయడానికి పంపటం వెనకమాల ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ టర్మ్ ఎట్లా కొట్లా మనం ఫీజు కట్టేసేస్తే తర్వాత వాళ్ళు అక్కడ ఏదో హోటల్స్లో పనిచేసో, పెట్రోల్ బంకుల్లో పనిచేసో, ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకొని తర్వాత ఫీజు వాళ్ళు కట్టుకుంటారు అని చెప్పి ఉద్దేశంతో తల్లిదండ్రులు ఒకళ్ళు పంపించారని ఇంకొకళ్ళు పంపించారని ఇంకొకళ్ళు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఈ మధ్య కాలంలో అంటే ఒక 2 సంవత్సరాల క్రితం వరకు కూడా లోపల ఎంత డొల్లగా నడిచినప్పటికీ కూడా మేడిపండులాగా ఉంది వ్యవహారం. ఓకే, అంత పైన బాగానే ఉంది. ఇప్పుడు ఈ పిల్లలు అక్కడ ఉండటము, ఒక 4-5 పిల్లలు కలిసి ఒక ఇల్లు తీసుకొని ఒక 3 బెడ్రూమ్ ఫ్లాటు అంటే వీళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టుకోలేరు కదా. అంటే ఒక పక్కన ఫీజు కట్టుకోవాలి, వాళ్ళ మెయింటెనెన్స్ చూసుకోవాలి, 2 చూసుకోవాలి. అంటే వాళ్ళు దాదాపు నెలకి ఒక $2,000 సంపాదించాలి. అవును, పిల్లలు ఈ $2,000 సంపాదించాలి అంటే $2,000 రెంట్కే పోతాయి. లేదు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నా కానీ $600 రెంట్కి పోతాయి. అందుకని మరి అన్ని రోజులు పని దొరుకుతుందని గ్యారంటీ లేదు కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే షేరింగ్లో అపార్ట్మెంట్ తీసుకొని వంట చేసుకొని తిని కాలేజీలకు వెళ్ళటం, ఏవో వాళ్ళ తంటాలు వాళ్ళు పడతా ఉంటారు. ఇక దానిలో ఎన్ని జరగాల్సిన మంచి ఉంది, జరిగిన చెడు ఉంది, అన్నీ జరిగిపోయినాయి. ఈ 2 సంవత్సరాల నుంచి ఏమైందంటే ఈ ట్రంప్ వచ్చే ముందు ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కూడా అంత బాగాలేదు. ఐటీలో కొత్త జాబులు లేవు, ఒక రకమైన రెసిషన్ స్లంప్, ప్రాజెక్ట్స్ లేవు, ఆదాయాలు లేవు. దానికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల కొన్ని జాబులు పోతున్నాయి. ఇదంతా కత్తి మీద సాములాగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏంటంటే 10 మందికి 2 కూడా ఉద్యోగాలు లేవు. మిగతా 8 మంది ఎవరైతే వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళు ఇచ్చుకుని, వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చుకుని ఏవో సర్దుబాట్లు చేసుకొని ఏవో తంటాలు పడతా ఉన్నారు. పైగా ఇంకోటి ఏం జరుగుతుందంటే కొన్ని ప్రాంతాల్లో ఈ స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు వేరే పనులు చేయటానికి వీళ్ళు, పార్ట్ టైం జాబ్స్ చేయడానికి వీలు లేదు అనేది ఒకటి. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైంది. అది ఎక్కువయ్యేసరికి ఏం చేయటం మొదలెట్టారు. అసలు ఇప్పుడు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక ఎంఎస్ చేసే పిల్లాడి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చూడటం పెద్ద కష్టం కాదు. అమెరికాలోగానే ఒక సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఒకటి ఇస్తారు, మన ఆధార్ కార్డు లాంటిది. ఈ సోషల్ సెక్యూరిటీ కార్డు ఒక్కొక్క నెంబరు కొట్టారంటే వాళ్ళు ఏ రోజు ఎక్కడికి వెళ్ళింది, ఏ హోటల్కి వెళ్ళింది, ఏం తిన్న దగ్గర నుంచి మొత్తం వాళ్ళ చరిత్ర అంతా వచ్చేస్తాయి. అది పేరుకి ఇప్పుడు అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ బొమ్మ ఉంటుంది తప్పితే అక్కడ లిబర్టీ ఉండదు ఆ దేశంలో. అసలు ఒక వ్యక్తిగత గోప్యత ఉండదు, అంతా బట్టబయలే ఏది చూడాలనుకుంటే. ఆ పరిస్థితుల్లో ఎవరి అకౌంట్లోకి డబ్బులు ఎవరు వేస్తున్నారు, అక్కడ అన్ని మనకులాగా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవు, అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ ఇబ్బడిముబ్బడిగా నడిచినాయి
ఇక దాని నుంచి మార్పులు చేసుకొని ఎట్లగొట్ల ఎవరికంటా పడకుండా ఉండటం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. ఈ పరిస్థితుల్లో ఏమైందంటే కొంతమంది ఎప్పుడు కూడా సమాజంలో పనిచేసే వాళ్ళు 4 ఉంటే కనీసం 3 జులాయిలు ఉంటారు. అదేదో సినిమాలో ఇంటికి ఒక రిత్తాటోడు ఉంటాడు అన్నట్టు అలాగే అక్కడ కూడా ఈ అర్జున్ శర్మ లాంటి పారాసైట్లు ఉంటారు, పరాన్నజీవులు అనమాట. ఎవరి దగ్గర అవకాశం దొరికితే వాళ్ళ దగ్గర ఉండటము, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం చేస్తారు. ఇప్పుడు ఇదంతా ఏంటి అంటే ఏదో అంటారే చేప ఎందుకంటలేదు అంటే గడ్డిమో పడ్డొచ్చింది అన్నట్టు ఈ ఈ దుర్మార్గం జరగటానికి ఈ ఆర్థిక పరమైన వ్యవహారం కూడా ఈ అమెరికాలో ఉన్న ఆంక్షలు ఇవన్నీ ముడిపడింది అంటారు. అక్రమ వలసదారులు అనే ఒక ఇది కూడా ముడిపడి ఉంది అక్కడ. ఈ ముడిపడి ఉండేసరికి వీడు డబ్బులు అయితే తీసుకున్నాడు ఈ అమ్మాయి దగ్గర. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏంటి, నేను ఎంత కష్టపడి ఉద్యోగం చేశాను, $1000. $1000 అంటే ఎంత నన్ను అడిగితే ₹1,00,000. ఇప్పుడు మనం ఏమనుకుంటాము, ఇండియాలో ఒక బిర్యానీ ప్యాకెట్ కన్నా ఒక బీర్ బాటిల్కి హత్యలు చేసేవాళ్ళు ఉన్నారని మాట్లాడుకుంటుంటాం. అవును కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బీర్ బాటిల్ ఒక బిర్యానీ ప్యాకెట్ ఎట్లాగో ఆడ $1000 అంతే అనుకోండి. ₹1,00,000 అంటే ఇప్పుడు అమ్మాయి ఉద్యోగం చేసే అమ్మాయి అంటే ఇప్పుడు $90 ఉంది కాబట్టి 90,000 నుంచి ₹1,00,000 లక్ష చేసుకోమ్మా. ₹1,00,000 అనుకో. అసలు అమ్మాయి ఆ ₹1,00,000 వదిలేసుకుంటే ఈ గోల ఉండేది కాదు. ఆ అమ్మాయి ఏంటి పట్టుబడి ఆ అమ్మాయికి ఆ అబ్బాయి ఇవ్వాల్సినటువంటి నగదు లావాదేవీల విషయంలోనే వారిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి ఈ హత్యకి కారణమైందంటారా? అసలు వీళ్ళిద్దరూ ఒకప్పుడు రూమ్మేట్స్ అంట. ఈ రూమ్మేట్స్ అయినప్పుడు వీళ్ళిద్దరూ కొన్నాళ్ళు స్నేహం కూడా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మరి వీడి ఆటకాయతనం చూసో లేకపోతే ఆకతాయి వ్యవహారం చూసో ఈ అమ్మాయి ఏదైనా కొంచెం సీరియస్నెస్ ఉన్న అమ్మాయి లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత రెసిషన్ వ్యవహారంలో కూడా అమ్మాయి ఉద్యోగం చేయగలుగుతుంది అంటే కొంచెం స్టాండర్డ్ అంటే స్కిల్ ఉన్న అమ్మాయి. స్కిల్డ్ వాళ్ళే ఉన్నారు ఇవాళ, అన్స్కిల్డ్ అంతా పక్కకి వచ్చేస్తున్నారు. ఈ స్కిల్డ్ అమ్మాయి జాబ్ చేసుకుంటుంది కదా. బహుశా వీళ్ళిద్దరికి మధ్యలో డిస్టెన్స్ కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో. వీడికి పని లేకపోవటం తోటి ఆ అమ్మాయికి పని ఉంది, వీడికి పని లేదు. ఈ పరిస్థితిలో వీడిని దూరం పెట్టింది అనిపిస్తుంది. జనరల్ గా కూడా జరిగేది అదే కదా. అప్పుడు వీడేంటి, నువ్వు నన్ను ఎందుకు వదిలిపెడతావు? ఇప్పుడు వాడికి ఒకటి అర్థమైంది, ఈ అమ్మాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం ఉంది అంటే ఈ అమ్మాయి నీ కనుక నాతోనే అడ్డు పెట్టుకోగలిగితే నేను దిల్దారుగా తిరగొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అనే ఒక ఉద్దేశంలోకి వీడు వెళ్ళినట్టున్నాడు. వెళ్ళి మరి ఈ అమ్మాయి ఏం చేసింది, ఆ డబ్బుల కోసము వాడి ఇంటికి వెళ్ళింది, వాడు ఉండే చోటకి వెళ్ళింది. అది వాడిల్లో వాడి ఫ్రెండ్ ఇల్లో ఏదో తెలీదు, దరిద్రం వెళ్ళింది. వెళ్తే ఇక అప్పుడు అంటే జనరల్గా ఇట్లాంటి కేసులు నేను చూస్తుంటాను కాబట్టి నాకు ఈ ఐడియా వచ్చింది. ఇప్పుడు వీడు ఈ అమ్మాయి మీద పారాసైట్గా బతకడానికి డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయ్యి మనం మళ్ళీ రివైవ్ చేసుకుందాం, మన రిలేషన్షిప్ని మనం కలిసి ఉందాము, అది ఏవో ప్రపోజల్స్ పెట్టినట్టున్నాడు. పెట్టినట్టు ఈ అమ్మాయి వ్యతిరేకించింది. అప్పట్లో వీళ్ళు సడన్ గా ఒక మగాడు వచ్చేసాడు బయటికి. నేను అడిగితే నువ్వు కాదంటావా? ఇప్పుడు చాలా మంది ఇక్కడ రోడ్డు పైన ఆడపిల్లల్ని అలర్ పెట్టేవాళ్ళు కావచ్చు, లేదు యాసిడ్ పోస్తామని భయపెట్టేవాళ్ళు కావచ్చు, లేకపోతే నీ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి సోషల్ మీడియాలో పెడతాననే వాళ్ళు కానీ మీ ఇంట్లో వాళ్ళకి పంపిస్తాననే వాళ్ళు వెనకమాల రీజన్ ఏంటి అంటే వాళ్ళు కనుక వీళ్ళతో ఉండటానికి సిద్ధపడితే, రిలేషన్షిప్లో ఉండటానికి సిద్ధపడితే ఇవేమీ చేయరు. ఎప్పుడైతే వీళ్ళు మన రిలేషన్షిప్లో ఉండటానికి ఇష్టపడట్లేదు, మనల్ని కాదనుకుంటున్నారు అనగానే వీళ్ళల్లో ఒక పైశాచికత్వం వచ్చేస్తుంది. అర్జున్ శర్మ నిఖితని చంపి ఉండొచ్చు అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అర్జున్ శర్మ ఏమో నిఖిత కనపడడం లేదు అంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం జరిగింది? ఈ అమ్మాయి వెళ్ళింది కదా, అతని రూమ్ కి వెళ్ళింది. ఆ వెళ్ళినప్పుడు డిస్కషన్ గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. వాడు ఏంటి అంటే ఇంకా వాడికి ఇప్పట్లో ఉద్యోగం వచ్చేలా కనపడట్లేదు. ఈ అమ్మాయికి ఉద్యోగం ఉంది. ఈ అమ్మాయి తనతో ఉంటే ఒక అధికారంగా కూడా ఉండొచ్చు కదా. ఎన్ని రోజులని అప్పులు తీసుకుంటాం. ఇప్పుడు ఈ $1000 కూడా ఒకేసారి ఇచ్చిండు అమ్మాయి. అప్పుడో 100 ఇచ్చుంటది. అన్ని కలిపితే $1000 అయ్యని అని అడుగుతుంది కదా. అసలు అదే నా రిలేషన్ లో ఉందనుకో, ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటాం లేదా తర్వాత విషయం, ముందు రిలేషన్ లో ఉందనుకో డబ్బులు అడగదుగా తిరిగి. ఆ ఉద్దేశంతో ఆ అమ్మాయిని ఆ విధంగా ఖచ్చితంగా అడిగి ఉంటాడు.
Okay. ఎందుకంటే నేను ఇక్కడికి అక్కడికి ఏం పెద్ద మారవండి స్టోరీలు. కాకపోతే ఇక్కడ రూపాయల్లో మాట్లాడుకుంటాం, అక్కడ డాలర్ల గురించి మాట్లాడుకుంటాం. అయ్యేసరికి నన్ను కాదంటదా అని చెప్పి వాడు అసలే ఇప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది డిప్రెషన్లో ఉన్నారు. స్టూడెంట్స్ ఎంఎస్ చేసిన వాళ్ళు ఉద్యోగాలు లేక, స్కిల్స్ పెంచుకోలేక, ఎప్పుడు పంపించేస్తారో తెలియక, ఎప్పుడు డిపోర్ట్ చేస్తారో తెలియక నానా గందరగోళంలో ఉన్నారు అక్కడ ఎంఎస్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు తిరిగి వచ్చేయట్లేదు అంటే, వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడేమో ఏ లోన్లో పెట్టి పంపించుంటారు తల్లిదండ్రులు. వీళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే, అరే లోను కట్టేంత వరకు అయినా అక్కడ ఉండి ఏదో ఒకటి చేసి, ఇప్పుడు వీడు చెప్తాడు అర్జున్ శర్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉద్యోగం లేదని చెప్పడు కదా. పైగా ఈ డిప్రెషన్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ కాసిన వాళ్ళకి వెళ్ళటము, ఎక్కువ తాగేసేయటము, అనవసరమైన చర్చల్లోకి వెళ్ళటము, తగాదాలు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చేస్తుంటారు. అన్రెస్ట్ కదా ఇది. ఇప్పుడు ఉద్యోగం లేకపోవటము, అదే మన ఇండియాలో అనుకోండి చాలా తక్కువ ఖర్చుతోటి ఇంట్లో తిని రోడ్డు మీద తిరుగుతారు. అక్కడ అట్లా కాదు కదా. ఈ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నో లేకపోతే అద్దె కట్టుకునో షేరింగ్లోనో ఉండాలి, తిండికి సంపాదించుకోవాలి. పైగా ఇప్పుడు చలికాలం అంటే ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు ఎన్ని ఉంటాయి అక్కడ. కష్టం కదా, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలన్నా చాలా కష్టమైన పరిస్థితి. అసలు కొంతమంది అయితే మన న్యూ ఇయర్ దీనికి రాశారు పేపర్లో, చాలా మంది అసలు పార్టీలకు కూడా వెళ్ళలేదంట. ఎక్కడికి వెళ్తే ఎక్కడ అసలు నువ్వెవరు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఏంటి, పోలీస్ చేతికి ఏదైనా ఒక కారణంతో చిక్కితే ఇవన్నీ వస్తాయి, ఎందుకు వచ్చింది అని చెప్పి ఇంట్లోనే కూర్చున్నారంట చాలా మంది. అయితే ఈ పరిస్థితుల్లో అంటే అంత నిర్బంధం కొనసాగుతుంది అక్కడ. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయి $1000 అడిగితే వాడు ఇస్తాడు, ఎక్కడ తెచ్చిస్తాడు? ఇవ్వలేకపోగా ఒక ప్రపోజల్ పెట్టేటాడు. ఆ ప్రపోజల్కి ఈ అమ్మాయి అంగీకరించి ఉండదు. సరికి ఆ కోపంలో చంపేశాడు. చంపేసేసి ఏం చేశాడు, తెలివిగా ఈ అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పి వీడు కంప్లైంట్ ఇచ్చాడు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ రోజు నైటే వీడు ఇండియా వచ్చేసాడు. అది అమెరికా నుంచి ఇండియా వచ్చేసరికి ఈ కంప్లైంట్ ఇచ్చినోడు ఏమయ్యాడు, నిజంగా కంప్లైంట్ ఇచ్చినోడు అక్కడ కనిపిస్తాడు కదా. తీరా చెక్ చేస్తే వీడి గురించి ఆరాధీయటం మొదలెడితే వాళ్ళకి ఎక్కడున్నాడు క్షణాల్లో తెలిసిపోద్ది. వీడు ఫ్లైట్ ఎక్కి వచ్చాడు కదా, అక్కడ ఫ్లైట్ టికెట్ కొనుక్కున్నాడు, ఇండియాలో దిగాడు. ఇంకేమి అసలు వీడెందుకు పారిపోయాడు అంటే వీడి దగ్గర ఏదో ఒక రహస్యం ఉంది, లేకపోతే వీడు ఎందుకు పారిపోతాడు అనేది ఆ దిశగా వాళ్ళు దర్యాప్తు చేస్తే తేలింది ఏంటంటే, వాడి ఇంటికి వెళ్ళి చూస్తే వాడింట్లోనే ఈ అమ్మాయి శవమై పడుంది. ఇప్పుడు వాడింట్లో ఎందుకు చచ్చిపోద్ది? పైగా ఒకవేళ అక్కడ సూసైడ్ చేసుకుంది ఆ అమ్మాయి అనుకుంటే కూడా, సూసైడ్ చేసుకోవడం వేరుంటది, కత్తిపోట్లు వేరుంటాయి కదా. ఎగ్జాక్ట్లీ, అంటే కత్తిపోట్లతో రక్తపు మడుగులో చనిపోయింది. ఇప్పుడు పాపం వాళ్ళ నాన్న కన్నీరు మున్నీరు అయ్యి ఈ $1000 కోసం నా కొడుకు నా కూతుర్ని వీడే చంపేశాడు అని చెప్తున్నారు. ఏది ఏమైనా చాలా బాధాకరమైన విషయం. ఇలా ఎన్ని ఆశలతో వెళ్తున్నారు అమెరికా అంటే, హింస ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళని వెంటాడుతుందా అని అనిపిస్తుంది. ఒక పక్క ఆడ లేదు మగ లేదు, అమెరికాలో అందరూ ఆ ఆర్థిక వ్యవస్థకి బలైపోతున్నారు అనిపిస్తుంది. అది ఎంత మేడిపండు వ్యవహారం అమెరికాది. ఒక్కొక్క ఘటన చూస్తుంటే మనకు అర్థం అవుతుంది. ఎవరన్నా వాళ్ళ నాన్న అనుకుని ఉంటాడా వాళ్ళ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి ఎదురొస్తుందని చెప్పి? ఆయన ఇప్పుడు ఇక్కడేవో సంబంధాలు చూడాలి, పెళ్లి చేయాలి, ఏవో ఈయన ఏర్పాట్లో ఈయన ఉంటాడు. అమ్మాయి ఉద్యోగం కూడా చేస్తుంది కదా, ఈయన ఏర్పాట్లో ఈయన ఉన్నాడు. ఆ అమ్మాయి అమ్మో ఇన్ని కష్టాల మధ్యలో ఉద్యోగం తెచ్చుకున్నా, నీ ఉద్యోగం నిలబెట్టుకోవాలి ఎట్లయినా అనే కష్టం బాధలో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి డబ్బుల మీద ఆశపడిన వీడేమో ఈ విధంగా చేశాడు. ఇట్లా ఎవరి ఆలోచనలు వాళ్ళకి, ఏదైనా పోయిన ప్రాణం తిరిగి రాదు. చాలా బాధాకరమైన విషయం. దీన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా అప్పిస్తే అవి రావి అనుకుని అప్పిచ్చేయాలి, అప్పివ్వాలి. అంటే మన తాహతు ప్రకారమే ఇస్తాం. ఇప్పుడు ఒక ₹10 మనం ఎవరికైనా అప్పిచ్చాము అంటే, ఆ ₹10 రాకపోయినా పర్వాలేదు అనుకుని డిసైడ్ అయ్యి అప్పిచ్చాము అనుకోండి, ఒక శత్రువుని కొని తెచ్చుకునేటట్లు ఉండదు. అదే ఈ అమ్మాయి ఈ $1000 ఇవ్వలేదు అనుకోండి, ఇలా జరిగేదే కాదు అసలు. అంటే ఇప్పుడు మనకి నిజంగా ఒక స్నేహితుడు కష్టంలో ఉన్నాడంటే డబ్బులిచ్చి ఆదుకోకపోవడం అది మిత్రధర్మం అనిపించుకోదు కదా. ఇప్పుడు ఇవాళ మిత్రధర్మం ఎంతవరకు వచ్చింది? మిత్రభేదం లాగా వచ్చింది. ఇది పరిస్థితి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.